సెప్టెంబర్ 2 మా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. జనసేన నాయకుడుగానో లేకపోతే డిప్యూటీ సీఎం గానో కాదు, ఎట్లాంటి మంచి మనిషో ఎంత గొప్పడో నాకు తెలిసినంతగా బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. మా కళ్యాణ్ బాబుకి ఒక బ్రదర్గా నేను ఏమి ఇచ్చినా అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు. అలాగే ఒక జన సైనికుడిగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, అంటే ప్రెసిడెంట్ గారికి, అయితే ఒక పౌరుడిగా మా డిప్యూటీ సీఎంకి మేము ఎంత ఇచ్చినా, ఏ గొప్ప గిఫ్ట్ ఇచ్చినా అది గొప్ప గిఫ్ట్ కాదు. ఆయనకి ఇవ్వగలిగేదల్లా ఏంటంటే ఆయన సంతోషపడే ఒక విషయం చేయటం. ఆయన ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కూడా, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్టరు అండ్ సైన్స్ టెక్నాలజీ పంచాయతీరాజ్. కాకపోతే ఈ బర్త్డేకి అందరినీ మొక్కలు నాటమన్నారు. నాకు కొంచెం చిన్న ఇష్యూస్ ఉన్నాయి, అయినా సరే వచ్చి నాటేనంటే అతని యొక్క ఆశయం మీద మాకు ఉన్నటువంటి గౌరవం, అలాగే మా తమ్ముడి మీద మాకు ఉన్నటువంటి ప్రేమ. ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మోటివేటర్స్ రిగార్డింగ్ ఎన్విరాన్మెంట్. సో ఒక మొక్క ఇక్కడ నాటామంటే ఒక జీవితాన్ని మనం స్టార్ట్ చేసినట్టు, ఒక మొక్క జీవితాన్ని. ఆ మొక్క కింద కొన్ని లక్షల కోట్ల మంది జీవరాశులు, చిన్న చిన్న ఆర్గానిజమ్స్ కాడి నుంచి పక్షులు, జంతువులు, మనుషులు అందరూ శ్రద్ధ ఎదుగుతారు. ఆఖరికి ఒక మనిషి కారు పార్క్ చేసుకోవాలన్నా ఎక్కడన్నా పార్కింగ్ దొరుకుద్దా అని చెప్పి దొరకకపోతే చెట్టు కింద ఆపుకుంటారు. సో చెట్టుకున్న విలువ అలాంటిది. చెట్టు ఇచ్చే ఆక్సిజన్, చెట్టు మన తీసుకునేటువంటి బొగ్గు పులుసు వాయువు అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో కార్బన్ డైఆక్సైడ్ అంటాం. అది మనకు అనారోగ్యకరం, కానీ చెట్టు అది తీసుకుంటుంది. కార్బన్ డైఆక్సైడ్ని డిఫ్యూజ్ చేయడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది సంవత్సరానికి. అలాగే చెట్టు జీవితకాలంలో ఇచ్చేటువంటి 100 ఏళ్ళు అనుకుంటే ఇచ్చే ఆక్సిజన్ విలువ ఎంత ఉంటుందంటే కొన్ని 100 కోట్ల రూపాయలు. ఒక చెట్టు యొక్క విలువ కొన్ని 100 కోట్ల రూపాయలు. ఆ విలువ చాలా మందికి తెలియదు. చెట్టే అని కొట్టేద్దాం అనుకుంటారు, అంత విలువ ఉంది. అది ఇచ్చే కలప, దాన్ని ఆధారం చేసుకుని బతికే జీవులు, ఇవన్నీ సెకండరీ. కానీ చెట్టు ఇచ్చే విలువ అంత విలువైంది. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ డిఫ్యూజ్ చేయడానికి అయ్యే ఖర్చు ఎంత, ఆక్సిజన్ కొనుక్కోవడానికి ఎంత ఖర్చు చేస్తున్నాం. కరోనా వచ్చిన టైంలో అందరికీ తెలిసి ఆక్సిజన్ విలువ, దాని వాల్యూ ఎంతో నాకు తెలుసు. సో ఇంత డీప్గా అండర్స్టాండింగ్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. అందుకనే ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ప్లాంటేషన్ ఆఫ్ ట్రీస్. సో నేను ఆయన సంతోషపడేటువంటి ఒకే ఒక మంచి విషయం, అంటే అనేక మంచి విషయాలు, ఎవరికైనా హెల్ప్ చేసినా సంతోషపడతారు, ఎవరికైనా ఆధారంగానో లేదా ఎవరికైనా సపోర్ట్ నిలబడినా సంతోషపడతారు. అలాగే ఇలా ఎన్విరాన్మెంట్ని లేకపోతే ప్రకృతిని కాపాడినా లేకపోతే చెట్టు నాటినా ఆయన సంతోషపడతారు. సో మా పర్పస్ ఏంటంటే ఆయన సంతోషం కంటే కూడా గొప్ప విషయం ఏది కాదు. సో ఆయన సంతోషపెట్టే ఈ పని చేసినందుకు ఒక జనసైనికుడిగాను, అతనికి ఒక అన్నగాను నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలి, ఈ మల్లన్న టెంపుల్ పాలక మండలికి కూడా చాలా థ్యాంక్స్. మమ్మల్ని, అంటే ఇది హైదరాబాద్ అవని, ఆంధ్రప్రదేశ్ అవని, ఇండియా అవని, ఎక్కడైనా మొక్క నాటడం అనేది చాలా విలువైంది. సో ఈ పాలక మండలి వాళ్ళు మాకు స్థలం చూపించారు మొక్కలు నాటమని. వాళ్ళ మంచి మనసుకి వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన.